सेना के शौर्य को नमन और नेतृत्व को अभिनंदन। हल्दी की धरती इंदौर से सिंदूर को वंदन। आज 40 साल पुराना सपना हुआ है साकार। राष्ट्रीय हल्दी बोर्ड ने लिया है आकार। आइए इस ऐतिहासिक अवसर पर करें स्वागत केंद्रीय गृह एवं सहकारिता मंत्री श्री अमित शाह का। 29 जून 2025 दोपहर 1:30 बजे पॉलिटेक्निक कॉलेज ग्राउंड निजामाबाद के किसान महासम्मेलन में अरविंद धर्मपुरी, सांसद నిజామాబాద్ లోక్సభ క్షేత్ర। ఇగో కేసీఆర్ రిలీజ్ చేసిన పెన్ డ్రైవ్లపై సిట్ ఫోకస్ చేస్తా ఉన్నదట। 2022లో ఎమ్మెల్యేల కొనుగోలు ఆడియోలు రిలీజ్ చేసిన కేసీఆర్ గతంలో అన్నాడు కదా, మీకు ఇన్న తినిపోవాలి, మీకు ఆల్రెడీ హరీష్ వాళ్ళకు పెద్ద సినిమా ఉన్నది, చూసేది 3 గంటలకు పైన పడుతుంది, వాళ్ళకు భోజనాలు గీజనాలు ఏర్పాటు చేయాలి అని చెప్పేసి ఆ విలేకరులకు ఆడ చెప్పిండు। ఇక ఉడకలేదు లాస్ట్ ఉపాసం పంపిన ఆయన లాస్ట్ కానీ సరే ఆ విధంగా చెప్పి ఈయన ఆ ఫామ్ హౌస్ కేసు ఏదైతే ఉందో ఆ ఫామ్ హౌస్ సంబంధించి బోయినబాద్ ఫామ్ హౌస్ కేసు ఏదైతే ఉందో దాంట్లో అది కొన్ని పెన్ డ్రైవ్లు ఉన్నాయి, సినిమాలు చూసిపోవాలి, మీరు షికారు చేయాలి, మీరు సీరియల్ చూసిపోవాలని ఏదైతే చెప్పిండో ఆ సంబంధించినటువంటి పెన్ డ్రైవ్ల పైన ఇప్పుడు సిట్ అధికారులు ఫోకస్ పెట్టినట। పెన్ డ్రైవ్ల ద్వారా సర్వర్లను గుర్తించేందుకు చర్యలు। ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి। ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో మాజీ సీఎం కేసీఆర్ విడుదల చేసిన ఆడియో రికార్డులను సిట్ అధికారులు సేకరిస్తున్నారు। కేసీఆర్ ప్రెస్ మీట్ కు ముందు ఆ తర్వాత ప్రగతి భవన్ నుంచి రిలీజ్ చేసిన ఆడియో రికార్డులు ఎక్కడి నుంచి వచ్చాయన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు। ఫోన్ ట్యాపింగ్ ద్వారానే కాల్స్ రికార్డు చేసినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చాయి। ఇగో మనం ఇవన్నీ అనుకుంటాం కదా, ఇప్పుడు అమ్ముడు పోయేటువంటి స్థితిలో ఆ రోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి 4 ఎమ్మెల్యేలు ఎవరు రేఖా కాంతారావు కావచ్చు, మన వీళ్ళు ఎవరైతే ఆ రోజు ఫోన్ ట్యాపింగ్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో పైలట్ రోహిత్ రెడ్డి, రేఖ కాంతారావు, మళ్ళీ ఇటువంటి ఒక 4 ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫోన్లో మాట్లాడుకుంటా ఉంటే ఇప్పుడు ఇద్దరి మధ్యలో జరిగినటువంటి సంభాషణ, ఆ సంభాషణని ఇన్నటువంటి వ్యక్తులు ఎవరిగా కేసీఆర్ కదా, ఆ ప్రైవేట్గా మాట్లాడుకున్నటువంటి ఆడియోలు ఎక్కడి నుంచి వస్తాయి ఫోన్ ట్యాపింగ్ ద్వారా కాకపోతే? సో ఇట్లా పక్కగా ప్లాన్ చేసి వాళ్ళని దొరకబట్టిండు। మాజీ సీఎం కేసీఆర్ విడుదల చేసిన ఆడియో రికార్డులను సిట్ అధికారులు కూడా సేకరిస్తా ఉన్నారు। కేసీఆర్ ప్రెస్ మీట్కు ముందు ఆ తర్వాత ప్రగతి భవన్ నుంచి రిలీజ్ చేసిన ఆడియో రికార్డులు ఎక్కడి నుంచి వచ్చాయన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు। ఫోన్ ట్యాపింగ్ ద్వారానే కాల్స్ రికార్డు చేసినట్టు ప్రాథమిక అంచనాకు వచ్చారు। 100% నిజమే అది। ఈ మేరకు కేసీఆర్ ప్రెస్ మీట్లో విడుదల చేసిన పెన్ డ్రైవ్లను సేకరిస్తున్నారు। పెన్ డ్రైవ్ డేటా ఆధారంగా ఆయా ఆడియోలను గుర్తించనున్నారు। ఏ సర్వర్ నుంచి ఆడియోలు పెన్ డ్రైవ్లకు వచ్చాయన్న వివరాలు సేకరిస్తున్నారు। ఇప్పుడు ఈ కేసీఆర్ దగ్గర ఉన్నటువంటి పెన్ డ్రైవ్ ఇప్పుడు కీలకంగా మారిపోయింది। ఇక పెన్ డ్రైవ్లోకి వచ్చాయన్న వివరాలు కూడా సేకరిస్తా ఉన్నారు। గత ప్రభుత్వ హయాంలో 2022 అక్టోబర్ 6న మొయినాబాద్లోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ కేంద్రంగా జరిగిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై సిట్ అధికారులు దృష్టి సారించారు। బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హర్షవర్ధన్ రెడ్డి, గువ్వల బాలరాజు, రేఖ కాంతారావు పైలట్ రోహిత్ రెడ్డిని కొనుగోలు చేసేందుకు ప్రలోభ పెట్టారన్న ఈ కేసులో ఎమ్మెల్యేలతో జరిగిన బేరాసారాలకు సంబంధించిన ఆడియోలు బయటికి వచ్చిన సంగతి తెలిసిందే। ఇదంతా ఫోన్ ట్యాపింగ్ ద్వారానే జరిగినట్లు సిట్ అధికారులు భావిస్తున్నారు। ఈ మేరకు 2022 నవంబర్ 3న కేసీఆర్ చేతుల మీదుగా ప్రెస్కు అందించిన పెన్ డ్రైవ్లను సేకరిస్తా ఉన్నారు। ఇక ఇప్పుడు దీంట్లో ఈ పెన్ డ్రైవ్లో ఉన్నటువంటి డేటా ఏ సర్వర్ నుంచి వచ్చింది అది అంతా కూడా వాళ్ళు సిట్ అధికారులు చూసుకుంటారు। ఎందుకంటే అంత కూడా టెక్నికల్గా ముడిపడేటువంటి అంశాలు। నువ్వు ఇలా ఫోన్లో ఉన్నటువంటి రికార్డులని అలా డిలీట్ చేసి ఫోన్ను చిత్ర ఇట్లా కొట్టేసి నువ్వు మూసిలో పడేసినా కానీ వాళ్ళ రికార్డులను సేకరించగలిగేటువంటి నైపుణ్యం ఈ రోజులలో ఉన్నది। కేవలం ఫోన్ నెంబర్ ద్వారా నీ ఫోన్లో జరుగుతున్నటువంటి వ్యవహారాలన్నీ కూడా తెలుసుకోవచ్చు। టెక్నాలజీ ఆ విధంగా మారిపోయింది। సో ఈరోజు సిట్ అధికారుల ముంగట ఉన్నది పెన్ డ్రైవ్లు। ఈ పెన్ డ్రైవ్లో ఉన్నటువంటి డేటా ఎక్కడి నుంచి వచ్చింది, ఏ సర్వర్ల నుంచి వచ్చింది, ఆ సర్వర్ల ద్వారా ఆరాధిస్తే ఈ అన్ని వ్యవహారాలు బయటకు వస్తాయి। దాంట్లో జరిగినటువంటి ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించినటువంటి అంశంలో జరిగింది 100% ఫోన్ ట్యాపింగే। ఇక దాంట్లో ఇక వేరే కారణం ఇంకెక్కడి నుంచి వస్తాయి? ఇక వాళ్ళు మాట్లాడుకున్నటువంటి ఆడియోలు బయటకు వస్తాయి, ఏ విధంగా వస్తాయి బయటకు చెప్పండి ఇక। సో అది ఆ కేసీఆర్ దగ్గర ఉన్నది పెన్ డ్రైవ్ ఇప్పుడు కీలకంగా మారిపోతున్నట్టుగా తెలుస్తూ ఉన్నది।